వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈ రోజు మనము IIFL యొక్క మొబైల్ ట్రేడింగ్ యాప్ గురించి చూద్దాము. సో ఇది IIFL యొక్క మొబైల్ ట్రేడింగ్ యాప్. సో మొబైల్ ట్రేడింగ్ యాప్ మనం పాస్వర్డ్ ను యూజ్ చేసి లాగిన్ కావచ్చు. అదే విధంగా పిన్ నెంబర్ కొట్టి లాగిన్ కావచ్చు. అదే విధంగా మనం ఫింగర్ ప్రింట్స్ ద్వారా కూడా లాక్ ను ఓపెన్ చేసుకోవచ్చు. సో మనం లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు విండో అనేది కనబడుతుంది. సో బై డిఫాల్ట్ గా మార్కెట్ వాచ్ వచ్చేసి జనరల్ గా ఈ విధంగా ఉంటుంది, నిఫ్టీ 50. సో ఇక్కడ చాలా వాచ్ లిస్టులు ఉంటాయి. సో ఈ వాచ్ లిస్ట్ లో మనం కావాల్సిన వాచ్ లిస్ట్ ను మనం సెట్ చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ గా నేను ఒక వాచ్ లిస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి వాచ్ లిస్ట్ లో నేను స్టాక్ యాడ్ చేస్తున్నాను, ఒక నిఫ్టీ ఫ్యూచర్. సో ఇక్కడ చూడండి, ఫ్యూచర్ అనే ఆప్షన్ కొట్టాను, నాకు ఫ్యూచర్ అనేది సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మనం టైప్ చేయగానే ఫ్యూచరా క్యాషా ఆప్షన్ అడుగుతుంది. అది కావాల్సిన పాయింట్ ఆఫ్ లో మనము ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. అంటే నేను నిఫ్టీ ఫ్యూచర్ కావాలనుకున్నాను కాబట్టి అక్కడ ఫ్యూచర్ అనే బటన్ క్లిక్ చేశాను, నాకు ఫ్యూచర్ అనే ఆప్షన్ వచ్చేసింది. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది ప్రెసెంట్ కాంట్రాక్ట్ యాడ్ చేసుకుంటావా, నెక్స్ట్ కాంట్రాక్ట్, నెక్స్ట్ కాంట్రాక్ట్. అదే విధంగా డైరెక్ట్ బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు, దాని డీటెయిల్ చెక్ చేసుకోవచ్చు, మనము ప్రైస్ అలర్ట్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ వాచ్ లిస్ట్. సో వాచ్ లిస్ట్ ఏంటంటే మనం కావాల్సింది మనం యాడ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు నేనేంటి నిఫ్టీని యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి వాచ్ లిస్ట్ కి యాడ్ చేశాను. సో ఇక్కడ అడుగుతుంది, సో నేను వాచ్ లిస్ట్ 3లో యాడ్ చేయాలనుకుంటున్నాను. సో వాచ్ లిస్ట్ 3ని సెలెక్ట్ చేశాను, డన్. సో ఇప్పుడు నేను వెళ్ళేసి వాచ్ లిస్ట్ 3లో చూడండి, వాచ్ లిస్ట్ 3లో వచ్చింది. సో నేను ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడు వాచ్ లిస్ట్ 3 నాకు డిఫాల్ట్ గా రావాలి. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ పెన్ సింబల్ ఉంది కదా రైట్ సైడ్ కార్నర్ లో, ఈ పెన్ సింబల్ ని క్లిక్ చేయండి. కింద రాగానే మీకు ఏంటంటే సెట్ యాజ్ డిఫాల్ట్ అని ఉంటుంది. సో సెట్ యాజ్ డిఫాల్ట్ మనము క్లిక్ చేసామనుకో, వాచ్ లిస్ట్ 3 సక్సెస్ఫుల్లీ సెట్ యాజ్ డిఫాల్ట్ వాచ్ లిస్ట్. అంటే మనం ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా మనకి ఈ వాచ్ లిస్ట్ 3 కనబడుతుంది. సో ఇక్కడ వాచ్ లిస్ట్ పక్కకు డి అనే ఆప్షన్ ఉంది, అంటే వాచ్ లిస్ట్ 3 అనేది మనది డిఫాల్ట్ గా ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇది వాచ్ లిస్ట్ డిఫాల్ట్ గా సెట్ చేసుకోవడం. అండ్ స్టాక్ యాడ్ కూడా మనం చూసాం. అండ్ ఫండ్ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ వచ్చేసి ఫండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, అంటే మనము ఫండ్ ను మొబైల్ యాప్ లోకి పంపించుకోవడము లేదా అక్కడ నుంచి రిటర్న్ తీసుకోవడం. అదేంటో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మీకు ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేశాను. ఇక్కడ ఫండ్ లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ ఫండ్ క్లిక్ చేసిన తర్వాత టాప్ లో ట్రాన్స్ఫర్ ను క్లిక్ చేస్తే సో నాకు వచ్చేసి లెడ్జర్ బ్యాలెన్స్ కనబడుతుంది. ఇక్కడ మీకు పే ఇన్ ఆప్షన్ ఉంది. పే ఇన్ అంటే మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి IIFL కు ట్రాన్స్ఫర్ చేసుకోవడం. అదే విధంగా సో ఇది పే అవుట్ అంటే మనము మొబైల్ యాప్ నుంచి అంటే IIFL నుంచి మన బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడం. సో దాన్ని పే అవుట్ అంటాం. ఇంకొక ఆప్షన్ ఏముంది ఇక్కడ మనకి, అల్టర్నేటివ్ ఫండ్ పేయింగ్. అంటే కొంతమందికి ఫండ్ పేయింగ్ చేసేటప్పుడు నెట్ బ్యాంకింగ్ ఉంటుంది. సో పైన మనము యూపీఐ కోడ్ నుంచి నెట్ బ్యాంకింగ్ నుంచి అన్నాం. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కెనరా బ్యాంక్ ఉంది, సో ఇది పేమెంట్ గేట్వే ఆప్షన్ లో లేదు. సో కాబట్టి అలాంటి వాళ్ళు ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ ఫండ్ పేయిన్ ఆప్షన్ ని యూజ్ చేస్తారు. సో దీనిలో మీకు ఏంటంటే బ్యాంక్ లో మన డీటెయిల్స్ అంటే మన IIFL యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ను మీరు మీ బ్యాంక్ లో యాడ్ చేసుకోవడానికి వీలుంటుంది. అంటే అది ఎలా ఉంటుందో చూడండి. సో ఇక్కడ మీకు ఒకవేళ నెట్ బ్యాంకింగ్ ఉండి నేను బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకుంటాను నా బ్యాంక్ అకౌంట్ లో అనుకుంటే, సో బెనిఫిషియరీ ఐడి వచ్చేసి IIFL సెక్యూరిటీస్ లిమిటెడ్ అండ్ బెనిఫిషియరీ అకౌంట్ నెంబర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీ క్లయింట్ కోడ్ తో ఉంటుంది. సో నా క్లయింట్ కోడ్ ఉంది కాబట్టి నా క్లయింట్ కోడ్ తో వచ్చింది, మీకు మీ క్లయింట్ కోడ్ తో బై డిఫాల్ట్ అక్కడ వస్తుంది. సో ఈ విధంగా డీటెయిల్స్ ఎంటర్ చేసేసుకొని మనము మన బ్యాంక్ లో యాడ్ చేసుకొని కూడా ఫండ్ ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
సో పే ఇన్ గురించి చూసాము, పే అవుట్. పే ఇన్ కనుక ఒకవేళ క్లిక్ చేస్తే ఏం ఆప్షన్స్ ఉన్నాయి? జస్ట్ మనం కావాల్సిన అమౌంట్ టైప్ చేసుకోవడము. ఓకే, ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి యూపీఐ పేమెంట్ వాడుకోవాలా, నెట్ బ్యాంకింగ్ వాడుకోవాలా. యూపీఐ పేమెంట్ ఉన్న యూపీఐ పేమెంట్ వాడుకుంటారు, నెట్ బ్యాంక్ ఉన్న వాళ్ళు నెట్ బ్యాంకింగ్ వాడుకుంటారు. సో ఇక్కడ మీరు ఫండ్ చేస్తే ఆటోమేటిక్ గా ఫండ్ అప్డేట్ అయిపోతుంది, ఎవరికి ఇంటిమేషన్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ ఫండ్ పే అవుట్ కూడా మీకు పే అవుట్ ఏది కావాలో ఎంత కావాలో ఇక్కడ ఎంటర్ ఒక్కొక్క దానిలో మీరు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా పే అవుట్ కూడా మీకు వెళ్ళిపోతుంది. సో ఇది ఫండ్స్ లో ఉన్న పే ఇన్, పే అవుట్, తర్వాత మా కంపెనీ బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం. అండ్ మార్జిన్స్, సో మీ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇలా లివరేజ్ సిస్టమ్ ఎలా ఉంది, ప్రతిదీ ఇక్కడ కనబడుతుంది. అండ్ లెడ్జర్స్, సో ఏమేమి కొన్నారు, అమ్మారు, ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు కనబడుతుంది. సో ఇది ఫండ్స్ లో ఉన్న ఆప్షన్స్. బేసిక్ గా ఫస్ట్ వచ్చేసి మనకు వాచ్ లిస్ట్, రెండవది వచ్చేసి హోల్డింగ్, అంటే హోల్డింగ్ లో మనకి ఏమేమి స్టాక్స్ ఉన్నాయి తెలుసుకోవడం హోల్డింగ్. ట్రేడ్స్, ఈ రోజు జరిగిన ట్రేడ్స్ ఏంటి అనేది మనకు ట్రేడ్స్ లో కనబడుతుంది. ఐడియాస్, సో మనం ఇప్పుడు ఐడియాస్ గురించి డిస్కస్ చేసుకోవాలి, ఎందుకంటే ఐఏఎఫ్ఎల్ మొబైల్ యాప్ లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఐడియాస్. సో ఈ ఐడియాస్ ఏంటంటే రికమెండేషన్ టైప్ లా ఉంటుంది. సో కంపెనీ వాళ్ళు ఏ రికమెండేషన్స్ ఇచ్చినా ఆటోమేటిక్ గా రికమెండేషన్స్ వచ్చేసి ఇందులో యాడ్ అవుతాయి. ఉదాహరణకు ఈ రోజు నేను జూన్ 10th రోజు చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చూడండి, బజాజ్ ఫైనాన్స్, జీల్, ఇవి రికమెండేషన్స్ గా వచ్చాయి. సో ఈ రికమెండేషన్స్ మీరు కావాలనుకుంటే ఇక్కడనే బై ఆప్షన్ క్లిక్ చేసేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్, మీరు డైరెక్ట్ ఇక్కడ బై బటన్ క్లిక్ చేశారనుకో, ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది, ఏమడుగుతుంది, డెలివరా, ఇంట్రాడేనా, లిమిటా, మార్కెటా. సో దాని పాయింట్ ఆఫ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే రికమెండేషన్స్ ఏవైతే వస్తున్నాయో త్రూ రికమెండేషన్ నుంచి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. సో ఇది కంపెనీ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేసే రికమెండేషన్స్. సో మనము డౌన్ లో ఉన్న అన్ని విషయాల గురించి చూసాము. మనం స్టాక్ ను ఒకవేళ కొనాలంటే ఏ విధంగా కొనాలి? మరి సపోజ్ ఇప్పుడు నిఫ్టీ ఫ్యూచర్ ఉంది, కొనాలి అనుకున్నాం, ఏం చేయాలి? సో నిఫ్టీ ఫ్యూచర్ ఎక్కడైతే మనం స్టాక్ కొనాలనుకుంటామో ఆ ఐటెం మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేను నిఫ్టీ క్లిక్ చేశాను కాబట్టి ఈ విధంగా నాకు నిఫ్టీ వచ్చింది. F&O అనేది క్లియర్ గా కనబడుతుంది. సో ఇక్కడ బై ఆప్షన్ ఉంది, బై కావాలంటే బై, సెల్ కావాలంటే సెల్. ఒకవేళ బై కావాలన్నాను అనుకో, బై కావాలంటే ఏం అడుగుతుంది, డెలివర్లోనా, ఇంట్రాడేలోనా, లిమిటా, మార్కెటా, ఎన్ని క్వాంటిటీస్ ఏ ప్రైస్ లో కావాలి, ఇది మనము పర్చేజ్ చేయడానికి. ఒకవేళ అడ్వాన్స్ కి వెళ్తే అడ్వాన్స్ లో కూడా వ్యాలిడిటీ, మనము ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ కూడా ఇక్కడ క్లిక్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇది అడ్వాన్స్ ఆప్షన్ లో ఉంది. సో జనరల్ గా మనం వాడేది క్విక్ ఆప్షన్ వాడుతూ ఉంటాం. క్విక్ ఆప్షన్ లో ఇంట్రాడేనా, డెలివరీయా, మార్కెట్ ఆర్డర్ లో కావాలా, లిమిట్ ఆర్డర్ లో కావాలా, ఎన్ని లాట్లు కావాలి, ఈ విషయాలు మాత్రం మనకు క్విక్ ఆర్డర్ లో కనబడతాయి. సో ఇది క్విక్ ఆర్డర్ అంటే ఆర్డర్స్ పర్చేజ్ చేయడం. అండ్ మీకు F&O ఇలా నిఫ్టీ క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఆప్షన్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. సో లైక్ ఆప్షన్ చైన్, సో కంప్లీట్ ఆప్షన్ చైన్ కనబడుతుంది. ఇక్కడ నుంచి కూడా మీరు ఆప్షన్స్ ను పుట్టు కాలు అన్ని క్లియర్ గా ఇక్కడ నుంచే మనం పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా సెట్ అలర్ట్ ఉంటుంది, మనం డీటెయిల్స్ చూసుకోవచ్చు, వాచ్ లిస్ట్ చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచే మనము నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ లో కూడా మనం వెళ్ళిపోవచ్చు. అండ్ మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే చార్టింగ్. సో మనకి కార్నర్ లో చార్ట్ ఉంది, ఈ కార్నర్ లో చార్ట్ ఉంది. ఈ చార్ట్ కనుక మనం గమనించినట్లయితే క్లియర్ గా కంప్లీట్ చార్ట్ మనకు ఇక్కడ ఉంటుంది. సో మనకు 1 day, 1 month, 2 months, 3 months, మాక్సిమం 3 months వరకు మనకు అవైలబుల్ గా ఉంది. మనం 3 months చార్ట్ చూసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఇక్కడ మనకు ఓఎల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో దాని పాయింట్ ఆఫ్ లో చేసుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ అడ్వాన్స్ క్లిక్ చేశారనుకో, చార్ట్ ను మనం అడ్వాన్స్ రూపంలో చూసుకోవడానికి మనకు వీలుంటుంది. సో ఒక్కసారి నేను అడ్వాన్స్ క్లిక్ చేసి చూస్తున్నాను, ఏం జరుగుతుందో చూడండి. సో ఈ విధంగా అడ్వాన్స్ చార్ట్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు కావాల్సిన ఇండికేటర్స్ కానీ ఏదైనా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఫైన్. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చూసాము, బై చేయడము, సెల్ చేయడం చూసాము, అలా అదే విధంగా చార్ట్స్ చూసాము, ఆప్షన్ చైన్ కూడా మనం చూడడం జరిగింది.
సో మార్కెట్ డెప్త్ కావాలంటే మార్కెట్ డెప్త్ చూడొచ్చు. ఇంక ఇటు వెళ్తే న్యూస్, దీని వెనుక రీసెర్చెస్ ఏముంటే అవి మనకు ఈ మొబైల్ యాప్ లో కనబడతాయి. ఇంకా ఈ మొబైల్ యాప్ లో ఇది ఒకటే కాకుండా ఇంకా చాలా చాలా అడ్వాంటేజ్లు వీళ్ళు ఇస్తున్నారు. సో మనము ఈ కార్నర్ లో ఉన్న త్రీ లైన్స్ మనం క్లిక్ చేస్తాం. సో కార్నర్ ఉన్న 3 లైన్స్ క్లిక్ చేయగానే మనకేంటి ఇంకేమేమి ఆప్షన్స్ ఉన్నాయో తెలుస్తుంది. సో ఇందులో మనకేంటి మార్కెట్ స్నాప్ షాట్. సో మార్కెట్ స్నాప్ షాట్ చూడండి. సో మార్కెట్ యొక్క ఓవర్లుక్ మనకు ఇమీడియట్ గా ఇచ్చేస్తుంది. అంటే మార్కెట్ మూవర్స్ ఏంటి, మార్కెట్ డెరివేటివ్స్ లో గెయినర్స్ ఏంటి, లూజర్స్ ఏంటి, తర్వాత మనకు వచ్చిన అప్డేట్ న్యూస్ ఏంటి, ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ గా ఉంది. అట్లనే ఇండిస్ వైజ్ గా, కమోడిటీ వైజ్ గా, కరెన్సీ వైజ్ గా ప్రతి ఇన్ఫర్మేషన్ మనకు ఈ మార్కెట్ స్నాప్ షాట్ లో అవైలబుల్ గా ఉంది. దెన్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనము సెన్సిబుల్. మార్కెట్ స్నాప్ షాట్ అయిపోయింది, ఇప్పుడు సెన్సిబుల్. సో సెన్సిబుల్ వచ్చేసి ఏంటంటే ఇది థర్డ్ పార్టీ వాళ్ళది. సో ఇక్కడ నుంచి ఏంటంటే రికమెండేషన్స్ వస్తాయి. ఇందులో పేడ్ రికమెండేషన్స్ ఉంటాయి. ఆప్షన్స్ పైన వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. మీరు కావాలంటే దీన్ని ట్రయల్ వర్షన్ అప్లోడ్ చేసుకోవచ్చు. ట్రయల్ వర్షన్ చూసుకోవచ్చు. దాంతో పాటుగా వర్చువల్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే వర్చువల్ ట్రేడింగ్ లో వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ కి మనకు వర్చువల్ ట్రేడింగ్ లో ఎట్లా వస్తున్నాయి ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా చాలా అడ్వాంటేజ్లు ఉన్నాయి సెన్సిబుల్ లో. చాలా మంది ఇంతకుముందు వేరే కంపెనీలో ఉన్న వాళ్ళు వాడి ఉంటారు. సో సెన్సిబుల్ లో స్ట్రాటజీ బిల్డరే కావచ్చు, మనకు ఎక్స్పర్ట్ ట్రేడ్సే కావచ్చు, ప్రతిదీ అవైలబుల్ గా ఉంటుంది. సో ఇది చూడండి, దిస్ ప్రీమియం ట్రేడర్స్ కోసం ఇది ఉంది. ఇవి కొన్ని ఇంట్రాడే ఇది చూడండి ఇక్కడ ఎగ్జిట్ ఇష్యూడ్, ప్రాఫిట్ బుక్డ్, ఫ్యూచర్ ప్రైస్ నౌ. సో ఈ విధంగా దాని డీటెయిల్స్ మనకు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఫ్రీగా ఉన్నాయి ఇక్కడ కనబడతాయి, పేడ్ ఉన్నాయి మాత్రం పేడ్ వర్షన్ లోనే మనం చూడాలి. సో ట్రేడర్స్ ఎవరెవరు ఏంటి అనేది ఇక్కడ కూడా మనకు అవైలబుల్ గా ఉంది. సో సెన్సిబుల్ అనేది మోస్ట్ అడ్వాంటేజ్ టెక్నాలజీ అండి. సో రికమెండేషన్ పాయింట్ ఆఫ్ లో దీన్ని మనం చూస్ చేసుకోవచ్చు. ఫైన్. సెన్సిబుల్ అయిపోయిన తర్వాత రీసెర్చ్ టూల్స్ ఉన్నాయి. సో రీసెర్చ్ టూల్స్ అనేది మనము గమనించినట్లయితే స్క్రీనర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఏమి ఏర్పడ్డాయి, ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు, ఫండమెంటల్ స్టాక్స్ ఏంటి, మూవింగ్ అవరేజ్ పాయింట్ ఆఫ్ లో స్టాక్స్ ఎలా ఉన్నాయి, ప్రైస్ వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, టెక్నికల్ పాయింట్ ఆఫ్ ఏ స్టాక్స్ రికమెండేషన్స్ ఉన్నాయి అనేది ప్రతి ఒక్కటి మనం చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఒకసారి ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఈ స్క్రీనర్స్ అనేది ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్టాక్ వ్యూ. సో ఇది వచ్చేసి స్టాక్ వ్యూ రికమెండేషన్స్ ఏమున్నాయి. సో ఇవి రికమెండేషన్స్ అండి. ఈ రికమెండేషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ చూసుకోవచ్చు. స్ట్రాంగ్ బై ఉంది, బై స్ట్రాంగ్ బై ఇలా ఉంది. సో ఇక్కడ నుంచి కూడా మనము మార్కెట్ లో స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది స్టాక్ పాయింట్ ఆఫ్ లో. అండ్ సూపర్ స్టార్ పోర్ట్ఫోలియో అనేది మనం పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈస్ రీసెర్చ్ రిపోర్ట్స్. సో ఈ రీసెర్చ్ రిపోర్ట్స్ అనేది మనకు మార్నింగ్ వస్తుంది. సో ఈ మార్నింగే కాకుండా మధ్య మధ్యలో కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటారు. ఇందులో మనకి ఏంటంటే మార్కెట్ కి సంబంధించిన వ్యూ ఉంటుంది. సపోజ్ మార్కెట్ లో మార్నింగ్ మంత్రా చూసినట్లయితే ఈ రోజు జూన్ 10th కు సో ఎలా ఉంది ఏంటి, మార్కెట్ లో ఏవి సపోర్ట్స్, రెసిస్టెన్స్, అసలు మార్కెట్ ఎటు పోవచ్చు అనేది ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది ఇందులో మనకు మార్నింగ్ మంత్రాలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు మార్నింగ్ మంత్రా కూడా ఒకసారి చూడండి. సో అదే విధంగా ఈక్విటీలో ట్రేడ్స్ ఏంటి, ఐపీఓస్, అదేవిధంగా స్ట్రాటజీస్. సో ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏంటి, సపోజ్ జూన్ 9th ఇచ్చారు. సో ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏంటి మనం ఒకసారి క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ దీని గురించి మనకు వచ్చేస్తుంది. సో రీసెర్చ్ రిపోర్ట్స్ అనేది మనము ఫ్రీ టైంలో ఈవినింగ్ టైంలో కానీ ఎర్లీ మార్నింగ్ టైంలో కానీ రీసెర్చ్ రిపోర్ట్ చూస్తే మనకు స్టాక్ మార్కెట్ పైన ఒక వ్యూ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అండ్ డెరివేటివ్ డాష్ బోర్డ్స్. సో డెరివేటివ్ డాష్ బోర్డ్స్ మనము ఆప్షన్ చైన్ లాగానే ప్రతిదీ ఇక్కడ అవైలబుల్ గా ఉంది. ఇందులో కూడా మనం చూసుకోవచ్చు ప్రైస్ గెయినర్ గా, ప్రైస్ లూజర్ గా, ఓఐ గెయినర్ గా ఏమున్నాయి స్టాక్స్, ఎవ్రీథింగ్ మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. అండ్ ఓఐ లిమిట్స్ ఏమున్నాయి ఇది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది F&O కు సంబంధించిన డెరివేటివ్ డాష్ బోర్డ్. సో అదే విధంగా స్వింగ్ ట్రేడర్ కోసము స్వింగ్ ట్రేడింగ్ కావాలని చాలా మంది అడుగుతుంటారు.
సో ఇవి ట్రయల్ వర్షన్ ఉంది. ఒకసారి ట్రయల్ వర్షన్ చెక్ చేసేసుకొని స్వింగ్ ట్రేడ్ F&O అండ్ స్టాక్స్ కి ఒకసారి మనం ట్రయల్ వర్షన్ చూడొచ్చు. ఇది కూడా రికమెండేషన్స్. అండ్ అడ్వాన్స్ రీసెర్చ్. సో అడ్వాన్స్ రీసెర్చ్ లో ఏంటంటే మనకు మార్కెట్ అవుట్లుక్ వచ్చేస్తుంది, మోడల్ పోర్ట్ఫోలియో ఏంటి, ఎవాల్యుయేషన్స్ ఏంటి, మన ఐడియా లిస్ట్ ఏంటి. సో ఇది అడ్వాన్స్ రీసెర్చ్ ఇచ్చేసి కొంచెం ఇంతకుముందు మనం చూసిన రీసెర్చ్ కన్నా ఇందులో ఇన్ఫర్మేషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ ఏ ప్యాకేజ్ బేస్ లో ఉంటుంది కాబట్టి. సో ఇవి వచ్చేసి మనకు రీసెర్చ్ టూల్స్ లో ఉన్నాయి. అలాగే మనకు మై న్యూస్ ఫీడ్స్. సో మనకి ఏంటంటే న్యూస్ వచ్చేస్తుంది, ఏ రోజు ఏ న్యూస్ జరగబోతుంది అనే ఇన్ఫర్మేషన్ మనకు వీళ్ళు వెరీ వెరీ క్విక్లీగా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మొబైల్ యాప్ లో. అండ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ లో ప్యూర్లీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు స్మాల్ కేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్మాల్ కేస్ లో మనము యాజ్ ఏ సిప్ లాగా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇందులో ఫ్రీ బేస్ ఉంది, ప్లస్ ప్యాకేజ్ బేస్ కూడా ఉంది. ఇది కాకుండా ఐపీఓ బాండ్స్. సో ఐపీఓస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇక్కడి నుంచి మనం ఐపీఓస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఆఫర్ ఫర్ సేల్స్ చూసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, అండ్ డిజిటల్ గోల్డ్ కూడా మనం చేసుకోవచ్చు. అది కాకుండా మనకు మై రిపోర్ట్స్ అని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మై రిపోర్ట్స్ ఏంటి అంటే మన బ్యాక్ ఆఫీస్ లాగా పేనల్ సమరీ, పోర్ట్ఫోలియో సమరీ, మన బిల్స్, ఎవ్రీథింగ్ మన బ్యాక్ ఆఫీస్ కి ఏ విధంగా మనకి ఏవేవైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా మై రిపోర్ట్స్ లో ఇవ్వడం జరిగింది. సో ఇది ఓవర్ వ్యూ ఆఫ్ మొబైల్ ట్రేడింగ్ అండి. సో ఇది IIFL వాళ్ళ మొబైల్ యాప్ యొక్క ఓవర్ వ్యూ. థ్యాంక్ యూ అండి.